సో నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనం వరంగల్ వెళ్ళబోతున్నాం. లాస్ట్ బ్రేక్ఫాస్ట్ సైడ్ లో మనం వరంగల్ దగ్గరికి వెళ్ళలే కదా, బట్ ఇవాళ కంప్లీట్ చేద్దాం వరంగల్. అండ్ టైం కుదిరితే బొగాతా కూడా కవర్ చేద్దాం, బొగాతా వాటర్ ఫాల్స్ కూడా. సో ఫస్ట్ అయితే వరంగల్ వెళ్దామని అనుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత బొగాతా కూడా ఇప్పుడు మంచి వాటర్ ఫ్లో అవుతుంది అన్నట్టు విన్నాను. సో బొగాతా కూడా కవర్ చేద్దామని అనుకున్నాము. సో చూడాలి, టైం అన్ని సెట్ అవుతే బొగాతా దగ్గర కూడా వెళ్తాం. అండ్ ఫస్ట్ అయితే వరంగల్ వెళ్ళేసి 1000 పిల్లర్ టెంపుల్ అండ్ భద్రకాళి టెంపుల్ కవర్ చేసుకొని టైం కుదిరితే బొగాతా కూడా వెళ్ళేసి వద్దాం. సో డే మొత్తం కవర్ చేయాలి కదా వీడియోలో, అందుకే కొంచెం వీడియో అనేది లాంగ్ ఉండొచ్చు. సో ఫుల్ వీడియో చూడటం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం, లెట్స్ గో. ఫుల్ టైం కొట్టేసాను, ఫుల్ ఫుల్. అంతే, వెళ్దామన్నా. ఏమైంది నిన్న? అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో అందరం జాయిన్ అయిపోయినాం అనమాట. ఇంకా డైరెక్ట్ వరంగల్ కొట్టుడే. సో టైం వచ్చేసి 6:50 అవుతుంది ఎగ్జాక్ట్. సో ఇంకా వరంగల్ వెళ్ళిపోదాం. సో ఈసారి మనతో జితేష్ అన్న కూడా జాయిన్ అయ్యింది అనమాట. మనం శ్రీశైలం వెళ్ళినాం కదా అన్నతోనే. సో యా, జితేష్ అన్న కూడా జాయిన్ అయ్యాడు. అండ్ మన నితిన్ తెలిసిందే, లాస్ట్ సైడ్ లో కూడా వచ్చిండే నితిన్ అండ్ జితేష్ అన్న వాళ్ళ బ్రదర్ కూడా. మంచిగా వెళ్ళేసి వచ్చేద్దాం, మాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం, సేఫ్గా వెళ్దాం, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త వచ్చేద్దాం. ఇంత ఎండ 7 o'clock ఉందంటే గట్టిగానే ఉంటుంది నాకు తెలిసి ఇవాళ. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏం తెలుసా, కెమెరాలో ఛార్జింగ్ ఉంచుకోవాలి, ఫోన్లో ఛార్జింగ్ ఉంచుకోవాలి, అన్ని క్యాప్చర్ చేయాలి, మళ్ళీ రైడ్ చేయాలి. ఇన్ని టాస్కులు. కంటెంట్ క్రియేషన్ అంటే మామూలుగా వేరే రైడర్స్ కూడా వెళ్తున్నారు ఇదే హైవే మీద. సో వాళ్ళతో జాయిన్ అయినట్టున్నాం. వెనకాల మేము ముందుకు వచ్చేసాం. సేమ్ మన స్క్రామ్లర్ వెళ్తుంది ముందు, ఇది కాదు మన ముందు ఫస్ట్ ఉంది. ఏ కలర్ అంటారు అది? నైల్స్ అది కూడా రెడ్ కలరే అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో బట్ యా, ఇట్స్ రెడ్, మన కలరే. ఓకే, మన బండి వెనకాల నుంచి చూడటానికి ఇట్లా ఉంటుంది అనమాట. సో యాదగిరి గుట్ట టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. 7:11 minutes, 6:50కి స్టార్ట్ అయినాం, 20 నిమిషాల్లో వచ్చినాం ఆడికి. వాట్ ద ఫక్ గైస్, ఇంత జల్ది వచ్చినామా? 7:11 అవుతుంది టైం అంతే. అంటే మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? 6:30, 6:50కి ఎప్పుడు చెప్పినట్టున్నా కదా. సో ఐ థింక్ జల్దీ వచ్చేసినాం మేము ఇక్కడికి. యాక్చువల్లీ వాళ్ళ రోడ్, నేను ట్రాఫిక్ చాలా ఉంటుంది అనుకున్నా కానీ వాళ్ళ అంతేం లేదు, చాలా తక్కువగా ఉంది ట్రాఫిక్. వాళ్ళ లాస్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉండే, బట్ ఇవాళ అంతేం లేదు, చాలా తక్కువ ఉంది. ముందుకైతే వచ్చేసి ఒక 2 minutes ఆగినాం అనమాట. సో ఒక 2 minutes ఆగేసి బిల్కు తెలిసి ఇంకొక 50-60 kilometers ఉంది వరంగల్ అంతే. సో తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 7:40 అవుతుంది. మాకు తెలిసి మ్యాక్సిమం 8:30 వరకు రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఇప్పుడు భద్రకాళి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ అవన్నీ ఎట్లున్నాయో చూసి చూడాలి. చెక్ చెక్. సో ఎస్ గైస్, ఒక 2 minutes ఆగినాం అనమాట. జస్ట్ బాడీ స్ట్రెచ్ చేసుకోవడం అని, కొంచెం బాడీ కూడా స్ట్రెచ్ అవుతుంది అని ఒక 2 minutes ఆగినాం. సో డిస్టెన్స్ వచ్చేసరికి మంచిగా కవర్ అవుతుంది టైం టు టైం. నిడిగొండ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. 8 o'clockకి ఘోరం ఇంత ఎండ చూపిస్తుంది నాకు, ఇంత ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 12 అయితే ఏందో నా పరిస్థితి అర్థమవుతలేదు. సో గైస్ ఫైనల్లీ 8:30కి అయితే వరంగల్ వచ్చేసినాం మేము. అరౌండ్ 1.5 hour పట్టినట్టుంది. 1.5 hourలో వచ్చేసినాం వరంగల్కి. సో ఇక్కడ నుంచి బొగతా మళ్ళీ ఇంకొక 100-130 సంథింగ్ ఉంది అనమాట. అన్ని కవర్ చేయాలి. కవర్ చేసుకొని వెళ్ళిపోడే. మీ టెంపుల్లో రెస్ట్ తక్కువ ఉంటే మా అంత లక్కీ ఎవరు ఉండదు.
సండే వచ్చింది ప్లస్ బోనాల్ టైం కూడా కదా, ఏమో రెస్ట్ ఎట్లుంటుందా అని, రెస్ట్ తక్కువ ఉంటే బాగుంది. సో భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ 1000 పిల్లర్ టెంపుల్ కూడా ఒకసారి చూసేసుకొని నెక్స్ట్ ఇంకా బొగాతా వెళ్ళడమే. సో అరౌండ్ 9:30 అవుతుందంటుంది టైం ఇప్పుడు. మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేది కూడా ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోదాం ఇక. చలో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ భద్రకాళి. నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఉంటుంది 1000 పిల్లర్ కూడా, అది కూడా చూసేసుకొని. కానీ మాకు ఎక్కడైతే అవుతుందంటే ఈ సెటప్ ఇదంతా వేసుకొని టెంపుల్ పోవాలంటే చాలా కష్టం. కెమెరాస్ అవన్నీ ఉన్నాయి కదా, కొన్ని టెంపుల్లో ఎలా ఉంటుంది ఎలా ఉండదు. బట్ ఇప్పుడు ఇక్కడైతే ఏం అనలే మమ్మల్ని, కెమెరాస్ హెల్మెట్స్ అవన్నీ తీసుకెళ్ళినా కానీ. సో ఇక్కడైతే పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ, బట్ అన్ని టెంపుల్స్లో అట్లా ఉండదు. అండ్ ఇవాళ రష్ కూడా ఓకే పర్లే, కొంచెం డీసెంట్గా ఉంది. బట్ నేను లాస్ట్ టైం వచ్చినాను అనమాట, ఒక 2 weeks బ్యాక్ కూడా వచ్చిన నేను వరంగల్కి, అండ్ సేమ్ టెంపుల్కే వచ్చిన. అప్పుడైతే ఘోరం అసలు. ఇవాళ చాలా తక్కువ ఉంది అప్పటితో కంపేర్ చేస్తాం. ఎస్ 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసినాం. లోపలికి వెళ్ళాలి, అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సార్. సో ఎస్ 1000 పిల్లర్ టెంపుల్ కూడా అయిపోయింది. 1000 పిల్లర్ దగ్గరనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు బొగాతాకి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 130 kilometers ఉంది. 2 hours 2.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తామో. 10:30 అయింది ఇప్పుడైతే టైం. గైస్ లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. మొత్తం గ్రీనరీ, మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీతోనే నిండిపోయింది. చాలా బాగుంది అసలు, ఇంత పీస్ఫుల్గా. లైట్గా సాంగ్స్ పెట్టుకొని ఇట్లా రోడ్ మీద ఇట్లా ఊరుకున్నాం, ఇంత మంచిగా ఉంది. అండ్ ఈ మధ్యలో ఏదో మేము ఎక్కడ ములుగు అవన్నీ దాటేసినట్టు ఉన్నాం. ఏటూరు నాగారం అనే ఒక ఊరికి కొంచెం ముందున్నాం. ఇంకా 70 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడే చూసినాము, ఒక 1 hour చూపిస్తుంది అంతే. ఈ మధ్యలో టోల్ గేట్ కూడా ఉందా ఇక్కడ, నైస్. ఇది ఒక మినీ ఫారెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం కొండలు చెట్లు. ఇంతవరకు ఎప్పుడు రాలే అనమాట నేను ఇటు సైడ్, ఫస్ట్ టైం వస్తున్నా ఇంత దూరం. ఐ మీన్ రామప్ప టెంపుల్ ములుగు వరకు వచ్చాం కానీ ములుగు క్రాస్ చేసేది ఇదే ఫస్ట్ టైం. మ్యాడ్ ఉంది కదా అసలు, చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి, ఎటు చూసిన గ్రీనరీ. సుకూన్ ఉంది నా ఇట్లా. కానీ కోతులు ఉన్నాయి జర చూసుకోవాలి. వెళ్ళా సడన్ గా రోడ్ క్రాస్ చేసేవి ఉంటుండే. ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట. బ్యూటిఫుల్ అంట, ఇది చూడండి. నెక్స్ట్ లెవెల్ ఇది, సూపర్ ఉంది. ఇక్కడైతే కెమెరా కూడా ఆఫ్ చేయొద్దు, అదే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది కాబట్టి ఇట్లుంది, లేకపోతే ఇంకా కొంచెం వర్షం పడుతుంటే ఆ టైంలో ఇంకా మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. ఇదే రూట్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే నాకు తెలిసి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం అనుకుంటా. కర్ణాటకను మహారాష్ట్రను మరి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా అదే ఫారెస్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నార్మల్గా హైవేనే ఉంటుందేమో మొత్తం అనుకున్నా, కానీ ఇంత గ్రీనరీతో ఫారెస్ట్ ఉంది అనుకోలేదు నేను. ఆ ఫారెస్ట్ దాటగానే కొంచెం ఒక చిన్న వాటర్ బ్రేక్ కోసమే తాగాం. వాటర్ తాగేసి స్టార్ట్ అవుతున్నాం ఇక. ఇంకొక 40 kilometers ఉంది, 40 kilometers పోతే అయిపోతుంది. మళ్ళీ 300 పోవాలి కదా, అంటే కొంచెం రెస్ట్ దొరుకుతుందని. సో చలో, ఇదేదో బ్రిడ్జ్ వచ్చింది మధ్యలో. నాకు తెలిసి ఇది గోదావరి ఆర్ కృష్ణ రివర్ అయి ఉంటుంది అనుకుంటా. అవన్నీ చూడండి, ఇలా కొండలు చెట్లు అంతా అవే అనిపిస్తుంది అక్కడ. బొగాతా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనుకుంటా.
ఇక్కడైతే టికెట్ ఉందన్నమాట, ఎంట్రీ టికెట్ ఉన్నట్టుంది. సో ఇవి ప్రైజెస్. సక్సెస్ఫుల్గా బొగతా వాటర్ ఫాల్కి అయితే వచ్చామన్నమాట. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ అయితే లేవు ఇక్కడ. సో బొగతా వాటర్ ఫాల్ చూసినామని అయితే ఉంటుంది కదా. సో ఇదిగోండి, ఇంకా మొత్తం కూడా వాటర్ వస్తే ఇంకా మస్తు ఉంటుంది. సో ఎంట్రీ నుంచి కొంచెం ముందుకు వస్తే పార్కింగ్ ఉందన్నమాట. పార్కింగ్ నుంచి మళ్ళీ ఒక 100 మీటర్స్ నడవాలి. ఒక 100 మీటర్స్ నడిచిన తర్వాత మనం వాటర్ ఫాల్ దగ్గరకు వస్తాం. ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు శ్రీను. ఈ సైడ్ సూపర్. A few moments later. సో గైస్ స్టార్ట్ అయితే అయిపోయినాం బొగాతా నుంచి. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు లొకేషన్ ఇంటికి 4 to 5 hours చూపిస్తుంది అనమాట. 2:30 అయింది టైం ఆఫ్టర్నూన్. మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్దాం, తొందర ఏం లేదు. బ్యాక్ టు ఫారెస్ట్ గైస్. మళ్ళీ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినాం అనమాట. నాకైతే మస్తు నచ్చింది, అన్నిటికంటే ఇది బాగా నచ్చింది. అంతే ఒక 10 ఉండొచ్చు, ఒక 10 కిలోమీటర్స్ ఉంది ఈ స్ట్రెచ్. చాలా బాగుంది. సో ఎస్ గైస్, వరంగల్ అయితే క్రాస్ చేసేసినాం. వరంగల్ క్రాస్ చేసి జనగాం కూడా క్రాస్ చేసినాము. సో యాదగిరి గుట్ట దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకొక 80 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. రైడ్ అయితే మస్తు ఉండే అసలు. ఆ సన్సెట్ చూడండి ఎంత బాగా అవుతుందో. బ్యూటిఫుల్ ఉంది వెదర్ అయితే. కొంచెం టైర్డ్ అయినట్టయితే అనిపిస్తుంది, బికాజ్ అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అవుతుంది. 600 కిలోమీటర్స్ వన్ డే. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోపలికి వచ్చేసినాం. అన్ని ప్లేసెస్ చూసుకొని మళ్ళీ లైక్ భద్రకాళి టెంపుల్ కానీ, 1000 పిల్లర్ టెంపుల్ కానీ అన్నీ చూసుకొని మంచిగానే కవర్ చేసినాం అబ్బాయి. అలా నీకెంత అయింది ఫ్యూయల్? 800. టూ థౌసండ్ అయిందని ఎగ్జాక్ట్. నీదనే 2K నాది. అవుదామా, వెళ్ళిపోతున్నామా? ఇక్కడ అవుదామా? సో గైస్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. పొద్దున ఎప్పుడో 5:36కి బయలుదేరితే 9 అయిందనమాట నైట్ వచ్చే వరకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. బై బాయ్.